రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని భారతీనగర్ ప్రెసిడెంట్ నవీన్ బూన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓల్డ్ ఎంఐజీలో నవీన్ బూన్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ వెంకటరామిరెడ్డిని గెలిపించమని నవీన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇక్కడ ఈ మాజీ कलेक्टर है कैसा भी मालिक ठीक है एक मिनट बाजू एक हाँ ठीक है हाँ बोलो बाबू राव వెంకటరామిరెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ ఓకే అమ్మగారు దయచేసి ఇక తెలుగు ఏం లేదు కంపల్సరీ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. ఈరోజు ప్రచారం చేస్తున్నారు కదా, ఎట్లా పబ్లిక్ నుంచి ఎట్లా రెస్పాన్స్ ఉంది, ఎట్లా నడుస్తుంది ప్రచారం? ప్రచారము చేస్తున్నాము నిన్నటి నుంచి. మా ఎంఏజీ కాలనీ వాసులం అందరము ప్రజల నుంచి మంచి అవగాహన వస్తున్నది. మేము కారు గుర్తుకే ఓటేస్తాము, ముందే మోసపోయినామని చెప్తున్నారు అందరూ. మళ్ళా ఓట్లన్నీ మన వెంకటరామిరెడ్డి గారు అన్నకు ఓట్లేసి మేము గెలిపించాలని అనుకుంటున్నాము. కాలనీ వాసులం అందరము ముందే ఓట్లేసి మోసపోయి ఆయనని గెలిపించి ఇది అయ్యారు. మేము ఇప్పుడు వెంకటరామిరెడ్డి గారినే ఓట్లేసి గెలిపిస్తాము, కారు గుర్తుకే ఓటేస్తామని అందరు అంటున్నారు. మన కేసీఆర్ సరే మంచి పనులు చేసినారని చెప్తున్నారు పబ్లిక్ అంతా. కేసీఆర్కి ఇట్టుండే కళ్యాణ లక్ష్యం ఉండే, వాటర్ ఉండే. ఎంఏజీలు అయితే వాటర్ అయితే విపరీతంగా ఇబ్బందులు ఉండే మాకు. ఈ గూడెం మైపాలన్న సింధు ఆదర్శ గారు వచ్చినప్పటి నుంచే మాకు వాటర్ ప్రాబ్లం తగ్గింది, డెనిస్ లైన్ల ప్రాబ్లం తగ్గింది, సీసీ లైట్ల ప్రాబ్లం తగ్గింది. మేము ఎంఏజీ వడ్డ నుంచి నీళ్లు కొని ఇది అయినాం. రోడ్ల ప్రాబ్లం కూడా తగ్గింది మాకు సింధు ఆదర్శ రెడ్డి గారు వచ్చిన నుంచి, మైపాలన్న వచ్చిన నుంచి, ఈ ముఖ్య కార్యకర్తలు వీళ్ళు కేసీఆర్ సార్ వచ్చిన నుంచి మాకు నీళ్ళ ప్రాబ్లం లేదు, ఇది రోడ్ల ప్రాబ్లం లేదు, సీసీ లైట్ల ప్రాబ్లం లేదు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, మళ్ళా వికలాంగులకు 5,000 3,000 ఇచ్చిండు, మళ్ళా పింఛని ఆసరా పింఛని 2,000 ఇచ్చిండు. వీళ్ళు 5,000 ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఓట్లన్నీ దానికపోయిండు. కానీ 6 హామీలలో ఒక్క హామీ కూడా నిలవేర్చలేరు. ఉచిత బస్ అని పెట్టిండు. ఎవరికి పెట్టిండు? ఎవరు వెళ్తుర్రు? మాయాసంటి పెద్దవాళ్ళు బస్సులలో పోతుర్రు, అది పెట్టిండు. ఇంకో దాని మీద పెంచిండు భారము. ఏం లాభం? అది ఒక్కటి కూడా మంచి పనులు లేవు. మొత్తం ఇప్పుడు మన టీఆర్ఎస్కే ఓట్లు వేస్తామని అంటున్నారు మన పబ్లిక్ అంతా. కాలనీ వాళ్ళు ఎక్కడ ఎవరిని కదిలించినా అదే మాట అంటున్నారు. మన కేసీఆర్ మన వెంకటరామిరెడ్డి గారిని గెలిపించుకుంటారు, పక్కా మెజారిటీతో గెలిపిస్తాము. ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా నడుస్తుంది? మేము నిన్నటి నుంచి ప్రచారం చేస్తున్నాము. కానీ అందరూ కూడా ఇంటింటికి వెళ్తుంటే మాకు మీరు ఇంటింటికి కూడా రావనవసరం లేదు, మేము కంపల్సరీ టీఆర్ఎస్కే వేస్తాము, మేము కారు గుర్తుకే వేస్తాము అనేసి మాకంటే ముందే ఇంటింటి వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ వచ్చిందో కాంగ్రెస్ ప్రభావం ప్రతి ఇంటికి పడింది. కరెంటు తీయడము, వాటర్ సరిగా రాకపోవడము, ఇవన్నీ ప్రభావం పడడంతో జనాలకు ఇప్పుడు చాలా ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా ఇదైపోయినారు అనమాట. మనం కంపల్సరీ కారు గుర్తుకే ఓటేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది పరిపాలన, ఇప్పుడు ఎలాగున్నది. సో మళ్ళీ కూడా మనము టీఆర్ఎస్ని గెలిపించుకోవాలనేసి ప్రజల్లో అవగాహన వచ్చేసింది. ఇప్పుడు అంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా బాగా అవగాహన వచ్చింది. మనము టీఆర్ఎస్ని గెలిపించుకుంటేనే వెంకటరామిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామనేసి ఇంటింటికి వెళ్తుంటే మీరేం రావనవసరం లేదమ్మా, మేము కంపల్సరీ కారు గుర్తుకే ఓటేస్తామనేసి పబ్లిక్ మాకడ ముందు వాళ్ళు బాగా చెప్తున్నారు. ఎందుకంటే అందరికి తెలిసిపోయింది కారు గుర్తుకే ఓటేయాలనేసి. సో అందరు కూడా అలర్ట్గా ఉన్నారు టీఆర్ఎస్కి వేయడానికి అనేసి. ఈరోజు మా యొక్క ఎంఐజీ కాలనీ డోర్ టు డోర్ ప్రచారంకి మా యొక్క వెంకటరామిరెడ్డి అన్న గారి తమ్ముడు
అలాగే మరి మన ముఖ్య గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా యొక్క ఎంపీ క్యాండిడేట్ వెంకటరామరెడ్డి అన్న గారిని ఇక్కడ నిలబెట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే వెంకటరామరెడ్డి అన్న గారి నుంచి మేమంతా చాలా విన్నాము. బడుగైన వర్గాల ఆశా జ్యోతి, అలాగే ఎంతోమంది పేద పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు, ఎంతోమందికి సాయం చేస్తున్నాడు. ఆయనకి ఉన్నంత దాంట్లో 25% అంతా టోటల్ ప్రజలకి సహాయం చేస్తున్నాడు. కాబట్టి మన మెదక్లో పార్లమెంట్ అభ్యర్థిగా వెంకటరామరెడ్డి అన్న గారిని మనం గెలిపించుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది. మరి మొన్ననే దుబ్బాకలో ఎన్నో మోసకరమైన మాటలు చెప్పి రఘునందన్ రావు గెలిచినాడు. కానీ అదే ప్రజలు మరి నిన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఆయనకి బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళీ ఓటమి చెంది మళ్ళీ ఇక్కడికి ఎంపీ క్యాండిడేట్గా వచ్చినాడు. మరి ఇక్కడ కూడా మా పటాన్చెరు ప్రజలు, మా మెదక్ జిల్లా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ కూడా వారికి బుద్ధి చెప్తారు. అలాగే పటాన్చెరు నియోజకవర్గంలో నిన్న ఎలక్షన్ అప్పుడు బీఎస్పీ పార్టీ నుంచి నీలం మధు గారు నిలబడి చిత్తుగా ఓడిపోయినారు. మా యొక్క పటాన్చెరు ప్రజలంతా బుద్ధి చెప్పినారు. మళ్ళీ ఆయన కూడా 2 రోజుల తర్వాతనే కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకొని ఇప్పుడు ఎంపీగా నిలబడినాడు. ప్రజలందరూ కూడా ఈ గుర్తు తెచ్చుకోవాలా. అక్కడ ఓడిపోయిన వాళ్ళు, ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఎంపీకి వస్తున్నారు. కాకపోతే మా యొక్క పటాన్చెరు గడ్డ టీఆర్ఎస్ గడ్డ. సో కాబట్టి అందరూ కూడా ప్రజలు గమనించాలా. ఈ యొక్క 2-3 రోజుల్లో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఎన్నో వీడియోలు అవి ఇవి వైరల్ చేస్తుంటారు. అవేమి నమ్మొద్దు. ఎందుకంటే హిందూ, ముస్లిం, సిక్, సాయి అంతా ఒకటే అని నడిచే పార్టీ, ఒకటే ఏకైక పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ. కానీ అన్నదమ్ములని విడగొట్టే పార్టీ అదొక బీజేపీ పార్టీ, అది అందరికీ తెలుసు. కాబట్టి మా వెంకటరామరెడ్డి అన్న గారిని మేమందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మేము ముందుకు సాగుతామనేసి, అలాగే మా యొక్క స్థానిక శాసనసభ్యులు గుడెం మైపాల్ రెడ్డి గారు, అలాగే మా యొక్క స్థానిక కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేమంతా వాళ్ళ అడుగుజాడలో నడుస్తున్నాము. కాబట్టి మేమంతా కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని వీళ్ళందరి పేర్లు నిలబెట్టుకొని మేము ముందుకు సాగుతాం ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.